సాతాను గారికి చోటిస్తే సాతాను గారు మనల్ని వశపరుచుకుంటాడు. రెండో పాయింట్ ఏంటంటే, సాతాను గారికి చోటిస్తే వశపరుచుకున్నటువంటి నీ చేత శోధ చెప్పిస్తాడు. పనికిరాని మాటలు, చెడిపోయే మాటలు, కుటుంబాన్ని విడదీసుకునే మాటలు, కుటుంబాన్ని చెడు మార్గంలో నడిపించుకునే శోధ కలిగిన మాటలను నీకు కలగజేస్తాడు. మూడో పాయింట్ ఏంటో తెలుసా? అపవాదికి చోటిస్తే వైర్యము కలగజేస్తాడు. ఇప్పటి వరకు నీ భర్తతో బాగా ఉన్నావు, ఇప్పటి వరకు నీ పిల్లలతో బాగున్నావు, ఇప్పటి వరకు బాగున్నావు, అంతలోనే యువకాన్నో నీలకాన్నో ఏంటండి అర్థమవుతుందా, అన్నం కాన్నో లేకపోతే నీళ్ళ దగ్గరలో ఎక్కడో చోట గొడవ, వైర్యం. నాలుగో పాయింట్ ఏంటో తెలుసా? దేవునికి నీకు దూరంగా తీసుకెళ్తాడు. ఇంకా